ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, కో చైర్మన్ శ్రీనివాసరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇక ఈ బోర్డు మీటింగ్లో నారా బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, వర్సిటీ విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభంపై చర్చించి కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో రూపుదిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ ఏడాది దసరా నుంచే తరగతుల నిర్వహణ ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ స్కిల్ వర్సిటీలో మొత్తం 20 కోర్సులు ప్రారంభించాలని భావించినప్పటికీ ఈసారి 6 కోర్సులను ప్రారంభిస్తామని సీఎస్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం పూర్తి కావడానికి సమయం పట్టనున్న నేపథ్యంలో తాత్కాలికంగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లేక నాక్ లేదా నిదంలో స్కిల్ యూనివర్సిటీని నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనిపై బోర్డు మీటింగ్లో క్లారిటీ రానుంది. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు దాదాపు 140 కంపెనీలు ముందుకొస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు మొత్తం స్కిల్ వర్సిటీలో 20 కోర్సులు ప్రారంభించాలని భావించినప్పటికీ ప్రస్తుతానికి మాత్రం 6 కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నట్లు వివరించారు. అయితే ఈ స్కిల్ వర్సిటీలో దాదాపు 20 కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించగా తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్, రిటైల్ విభాగంలో సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.